తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 11/2/2026. మనకైతే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రైతు భరోసా ఏదైతే మనకి 2026లో మనకి రైతులైతే ఎదురు చూస్తున్న రైతు భరోసా అమౌంట్ ఉందో 31 జిల్లాలకైతే ప్రభుత్వం అయితే విడుదల చేశాం, చెక్ చేసుకోండి అని చెప్పేసి మనకైతే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ యాసంగి పెట్టుబడి సంబంధించి ఎవరైతే రైతులైతే ఎదురు చూస్తున్నారో ఎకరానికి 12,000 రూపాయలు వీళ్ళందరి ఖాతాల్లో జమ చేసినట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరందరూ ఒకసారి అయితే మీ ఖాతాలో చెక్ చేసుకోండి. మీ ఖాతాలో డబ్బులు అయితే 100% మీ ఖాతాలో డబ్బులు అయితే పడి ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ ఇవ్వాలి. ఏంటంటే చాలామంది ఏమన్నారంటే ఇక్కడ మనకి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇలా మనకి మున్సిపల్ ఎలక్షన్స్ వల్ల అమౌంట్ పడదన్నా ఆగిపోతుంది అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేశారనమాట. వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో చేశాను. మీరు అన్నట్టుగా ఇక్కడ అమౌంట్ అయితే ఎలాంటిది ఆగడం అయితే లేదనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఎలాంటి ఎలక్షన్ సందర్భంగా అమౌంట్ అయితే మేమేం ఆపట్లేదు, ప్రతి ఒక్క రైతులకైతే విడుదల చేశామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు. చెప్పినట్టుగానే మనకి జరిగిన మొన్న క్యాబినెట్ భేటీలో అందరికీ అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మీరందరూ చెక్ చేసుకున్నట్లయితే మీ ఖాతాలో డబ్బులు అయితే పడే ఉంటాయి. మీరు చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ తోటి రైతులందరూ కూడా షేర్ చేశారని చెప్పి నేను తప్పకుండా అయితే అనుకుంటున్నాను అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ అనేది ఇక్కడ మీకు ఎకరానికి 12,000 రూపాయల లెక్క మీకు విడుదల చేశారు. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు కనుక వరి పంట వేసినట్టయితే ఓకేనా, వరి పంట వేస్తే మీకు 500 రూపాయలు బోనస్ డబ్బులు మీకు ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది. వరి పంట వేసిన వరకు ఎకరానికి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ డబ్బులు కూడా ఇస్తామని చెప్పి అలా ఆ బోనస్ డబ్బులు కూడా కలిపి ఎకరానికి 12,500 చొప్పున అయితే అందరి ఖాతాల్లో పడ్డాయి. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 5 10 15 ఎకరాల లోపు ఓకేనా, 15 ఎకరాల లోపు 31 జిల్లాల్లో ఉన్న రైతులందరికీ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే నిన్న విడుదల చేసిందనమాట. తాజాగా దానిపై స్పష్టత కూడా ఇచ్చిందనమాట అందరికీ. మీరైతే పూర్తిగా సర్వే కూడా కంప్లీట్ చేసాం మేము ఆల్రెడీ. అమౌంట్ కూడా మేము విడుదల చేసాం. కేవలం సాగు భూములకు మాత్రమే మేము విడుదల చేసాం. రైతులు అది గమనించుకోండి. మీ భూములు సాగు భూములు అయినట్టయితే మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చారనమాట. ఇక్కడ సాగు భూములకి ఇవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కూడా ఏంటంటే మనకి గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకి ఎవరికైనా అమౌంట్ అయితే వేసేదనమాట. మీ పేరు మీద అమౌంట్ ఇక్కడ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటే అలా మీకు అమౌంట్ పడేది. కానీ ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక జిల్లాలో ఈ ఊర్లను వైజ్గా చెక్ చేస్తూ ఎన్ని సాగు భూములు ఉన్నాయి, సాగు చేయని భూములు ఎన్ని ఉన్నాయి, ఇలా గుట్టలు రాళ్ళు కొండలు వెంచర్లు ఉన్న భూములు ఏమున్నాయని చెప్పేసి వాటన్నింటినీ భాగాలుగా విడుదల చేసి కేవలం సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు వెయ్యాలి అని చెప్పేసి నిర్ణయించుకొని మొత్తం సర్వేలు అనేవి కొనసాగించి సర్వేలంగా మనకి డేటాను తీసుకొని ఇప్పుడు మనకి రైతు భరోసా అనేది యాసంగి రైతు భరోసా కేవలం సాగు భూములకే విడుదల చేసింది అనమాట ప్రభుత్వం ఓకేనా. అలానే ఇక్కడ దాంతోపాటు ఏమని చెప్పింది ప్రభుత్వం, ఒకవేళ మీరు వరి పంట వేస్తే మీకు 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా మేము ఇస్తున్నామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారనమాట ఓకేనా. ఇంకా ఎవరికైనా సరే డబ్బులు పడకపోతే మీరు తప్పకుండా నాకు ఒకసారి మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు అమౌంట్ పడ్డదా లేదని చెప్పేసి ఒకసారి కింద కామెంట్ చేస్తే ఎందుకు పడలేదు అన్న దాని గురించి నేను చెక్ చేసి మీకు రీజన్ అయితే చెప్తాను అనమాట. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జిల్లాల వారీగా అమౌంట్ విడుదల చేస్తున్నారు కాబట్టి ముందుగా ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాలో అమౌంట్ పడుతుంది. ఆ జిల్లాల్లో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలకి అమౌంట్ పడుతుందన్నమాట. ఆ గ్రామాల్లో కూడా ఎకరాల వైజ్గా పడుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ముందుగా 10 ఎకరాలు 10 గుంటలు ఉన్న వాళ్ళకి, తర్వాత ఎకరం వాళ్ళకి, తర్వాత 2 ఎకరాలు ఇలా మీకు అమౌంట్ వస్తుంది. కానీ ఒకేసారి ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఒకేసారి 5 ఎకరాలకి 10 ఎకరాలకి అట్లా అమౌంట్ అయితే పడదనమాట. ప్రతిదీ కూడా ప్రభుత్వం మనకి ఇలా చెక్ చేస్తూనే వేస్తూ ఉంటుంది ఓకేనా. మీరు అదొకటి గుర్తుంచుకోండి. ఏంటంటే ఇప్పుడు మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంటే అలా ఎకరాల వైజ్గా మీకు అమౌంట్ వేస్తూ ఆ జిల్లాలో ఆ ఊరు అయిపోయిన తర్వాత ఇంకో జిల్లాలో ఊర్లకైతే అమౌంట్ అయితే పంపిణీ జరుగుతుంటుంది అనమాట. ఇలా జిల్లాల వారీగా రావాలి కాబట్టి కాస్త మీకు మీ ఖాతాలో జమ అవ్వడానికి ఆలస్యం అవుతుంది. అదొకటి మీరు గుర్తుంచుకోండి. అమౌంట్ అయితే పడ్డం అయితే పక్కా, కాకపోతే 1 గంట లేట్ అవ్వని 1 గంట ముందు అవ్వని తప్పకుండా మీకు అమౌంట్ అయితే పడుతుంది అనమాట. అలానే ఇక్కడ మీకు ఇంకొకటి ఏమని చెప్పాలంటే నేను అమౌంట్ విషయంలో మీకు ఇంకో క్లారిటీ ఏంటిదంటే అమౌంట్ అనేది కొంతమందికి మెసేజ్లు వస్తాయి, కొంతమందికి మెసేజ్లు రావు. అదొకటి గమనించుకోండి. అలానే కొంతమంది ఖాతాలు అనేవి రన్నింగ్లో కూడా ఉండవు అనమాట. రన్నింగ్లో లేకపోతే అవి కూడా ఒకసారి ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. ఇవన్నీ మీరు ఓకే అనుకుంటే రన్నింగ్లో ఖాతాలు ఉండి మీరు సాగు భూములు అయ్యి మీకు ఒకవేళ 20 ఎకరాల లోపు ఉంటే తప్పకుండా మీ అందరికీ డబ్బులు అయితే పడతాయి. ఎకరానికి 12,000 మీకు చొప్పున పడి 500 రూపాయలు బోనస్ డబ్బులు అయితే పడతాయి అనమాట. ఇక్కడ రైతులకి కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000 ఉంటుంది. వ్యవసాయ కూలీలకు వచ్చేసి 12,000 రూపాయలు ఉంటుంది. వరి పంట బోనస్ వచ్చేసి 500
రూపాయలు అయితే ఉంటుందన్నమాట. ఇది రైతు భరోసా సంబంధించి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ నోటిఫికేషన్ సింబల్ అందరైతే ఆన్ చేసుకొని కింద హైప్ అని ఉంటుంది, అందరైతే ఆ హైప్ కూడా కొడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.